హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు కదా. ఈరోజు మరో చిన్న టాపిక్తో నేను మీ ముందుకు వచ్చాను. ఈ టాపిక్ కానీ మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు నా టాపిక్ వచ్చి చిన్నపిల్లలు బెడ్ మీద టాయిలెట్ పోసేస్తూ ఉంటారు. దాని గల కారణాలు ఏంటి, అసలు ఎందువల్ల టాయిలెట్ అనేది పోస్తారు అనే విషయాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. అందులో ఫస్ట్, పిల్లలు రాత్రివేళ టాయిలెట్ చేసుకోవడం, దాన్ని బెడ్ వైండింగ్ అని కూడా అంటారు. ఇది ఒక సాధారణమైన సమస్య, ముఖ్యంగా చిన్నపిల్లల్లో. ఇది శారీరక, మానసిక లేదా ఆహార అలవాట్లకు సంబంధించిన కారణాల వల్ల జరుగుతుండొచ్చు. కారణాలు: గాఢ నిద్ర అంటే పిల్లలు చాలా లోతుగా నిద్రపోతే టాయిలెట్ అవసరాన్ని గుర్తించలేరు. అంటే బాగా నిద్రపోతుంటే పిల్లలు టాయిలెట్ వచ్చేస్తుంది అని గమనించలేరు అని. బ్లాడర్ సామర్థ్యం తక్కువగా ఉండడం, అంటే యూరిన్ వచ్చే గొట్టం దాని సామర్థ్యత తక్కువగా ఉందని చెప్పడం అన్నమాట. కొంతమంది పిల్లల మూత్రపిండాల సామర్థ్యం పూర్తిగా ఎదగకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందన్నమాట. జెనెటిక్ కారణాలు అంటే తల్లిదండ్రుల్లో ఎవరికైనా చిన్నప్పుడు బెడ్ వైండింగ్ అంటే బెడ్ మీద టాయిలెట్ పోసే సమస్య ఉంటే పిల్లలకు వచ్చే అవకాశం ఇలా ఎక్కువగా ఉంటాయి. అంటే వారసత్వం అంటారు కదా, అలా కూడా రావచ్చు. బాధ్యత లేకపోవడం, అంటే కొంతమంది పిల్లలు ఆడుతూ బిజీగా ఉండిపోయి టైంకు టాయిలెట్కి వెళ్ళకపోవచ్చు. అంటే ఆటల్లో పడిపోయి టాయిలెట్కి వేసుకోకుండా నిద్రించడం వల్ల కూడా టాయిలెట్ రావచ్చు అని. స్ట్రెయిన్ లేదా భయాలు అంటే కొత్త ప్రదేశం, స్కూల్, ఫ్యామిలీ సమస్యలు వంటివి, ఇవన్నీ ఉండడం వల్ల కూడా టాయిలెట్ అనేది బెడ్ మీద పోయొచ్చు అని చెప్తున్నారు. జలుబు, మలబద్ధకం, తరచుగా మలబద్ధకం ఉంటే బ్లాడర్ మీద ఒత్తిడి పెరిగి బ్లడ్ వైండింగ్ సమస్యలు ఏర్పడవచ్చు. వీటికి గల పరిష్కారాలు కూడా మనం ఇప్పుడు చూడబోతున్నాం. పరిష్కారాలు: రాత్రి నిద్రకు 1 నుండి 2 గంటల ముందే ఎక్కువ నీరు తాగకుండా ఉండాలి. నీరు అనేది కొంచెం తక్కువగా తాగడం వల్ల కూడా యూరిన్ అనేది పోయకపోవచ్చు. పిల్లల్ని బాత్రూమ్కి వెళ్ళే అలవాటు చేయాలి, ముఖ్యంగా పడుకునే ముందు. అంటే పడుకునే ముందు ఒకసారి టాయిలెట్కి తీసుకొచ్చి పడుకోబెట్టాలన్నమాట. థర్డ్, రాత్రి మధ్యలో ఒకసారి లేపి టాయిలెట్కు పంపించాలి. పిల్లలు ఒకసారి బెడ్ టైంలో లేపి టాయిలెట్ పోయించి పడుకోబెట్టడం వల్ల కూడా బెడ్ మీద టాయిలెట్ అనేది పిల్లలు పోయకుండా ఉంటారు. స్ట్రెయిన్ లేకుండా, 4వ పాయింట్, స్ట్రెయిన్ లేకుండా పిల్లలతో స్నేహంగా మాట్లాడాలి. అంటే భయపెట్టకుండా మనం పిల్లలతో స్నేహంగా ఉండాలి. బ్లాడర్ స్ట్రెచ్చింగ్ వ్యాయామాలు చేయాలి. అంటే వ్యాయామాలు అనేవి ఎక్కువగా చేయాలన్నమాట బ్లాడర్కి సంబంధించినవి. ఆహారం ఎక్కువగా ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. అంటే మనం తినే ఆహారంలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉండేలా చూసుకోవాలి. ఫైబర్ కంటెంట్ అంటే కూరగాయలు, పండ్లు, గోధుమ రొట్టెలు వంటివి. ఈ సూచనలు పాటిస్తే రాత్రిపూట పిల్లలు టాయిలెట్ సమస్య క్రమంగా తగ్గుతుంది. నేను చెప్పిన ఈ ముఖ్యమైన పాయింట్స్ అన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే మీ పిల్లలకి అలవాటు ఏమన్నా ఉంటే ఇది తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇది కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.